triplex villas at Kollur, APR Projects. ఒక మంచి అవకాశం పుష్పలో వచ్చింది. ఈ 12 ఇయర్స్ స్ట్రగుల్ అనేది నేను చూశాను మిమ్మల్ని. అంటే జూనియర్ ఆర్టిస్ట్గా కూడా మీరు చేశారు కొన్ని. అది ఒకటి మైనస్ అయిందండి. వాస్తవం చెప్పాలంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ గా దేంట్లో చేయలేదు. అది పేరైతే బయటకు అలా అలా పోర్ట్రేట్ చేసేసారు. ఎందుకు చేశారో నాకు తెలియదు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే చేసినా పర్వాలేదు, కానీ నా బాధ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు కూడా మనుషులే కదా. అలా ఎస్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టులు పెద్ద హీరోలు కొంతమంది చిన్న చేసి కూడా పెద్ద ఇప్పుడు మెగా అయ్యారు. ఎవరిని ఇలాని అనకూడదు కదా. వెనక నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ అయ్యారు. అలా తప్పు కదా అంటాం. సాయి పల్లవి డీ నుంచే కదా వచ్చింది. అలా కంటెస్టెంట్ అమ్మాయి కూడా ఈరోజు టాప్ హీరోయిన్. అది ఒకటి లక్ అండి. దేవుడు ఎలా రాసి పెడతాడో తెలియదు. నేను పేడకల్లా తీసుకునేదాన్ని, పేడ తీసేదాన్ని ఇంట్లో. నాకు ఇలా వస్తుందనే విషయం తెలియదు కదండి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అవకాశం అనేది రావాలండి. ఒక టైము ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఒక టైం రావాలండి. ఆ టైం పుష్పతో వచ్చింది. ఎన్నండి, నేను సీరియల్స్ చాలా చేశాను. దూరదర్శన్ సీరియల్స్ చేశాను. నాకు నచ్చిన సీరియల్ ముహూర్త బలం దూరదర్శన్లో చాలా బాగుంటుంది. మీరావళి సార్ చేశారు దానికి డైరెక్షను. ఈ ఛానల్స్లో ఈటీవీ, జెమిని, జీ తెలుగు, ఈటీవీ అన్నిట్లో చేస్తున్నాను. అందరూ హెల్ప్ చేయబట్టి దేనికి అదే మంచి క్యారెక్టర్లు వచ్చాయి. దాని తర్వాత సినిమాలలో కూడా నాకు చిన్న క్యారెక్టర్, చిన్న రోల్ అయినా ఇంపార్టెంట్ రోల్లోనే ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓకే, హ్యాపీ. బాహుబలి అనుకోకుండా ఆఫరు, అదే అంతే లక్ మీద. బాహుబలి అనేది ఇంట్రడక్షన్. ఓ పలానా కల్పలత గార్ల పార్టీ అనేది ఇంట్రడక్షన్ అనమాట బాహుబలి. పుష్ప అన్నది ఇక ఓపెన్ గా సుకుమార్ సార్ ఇట్లా ఇసిరేసారు ప్రతి. పుష్పలో మీ యాక్టింగ్ చూసిన తర్వాత మీకు యాక్టింగ్ కోర్స్ లేదు, యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రోజు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. రియల్ లైఫ్లో ఏమన్నా అలాంటి స్ట్రగుల్స్ పడ్డారా మీరు? ఆ ఫ్రేమ్ మీద కనిపిస్తుంది మీ ఫేస్లో కానీ, మీరు పడ్డ బాధల్లో కానీ. అదేం లేదండి. రియల్ లైఫ్ లో స్ట్రగుల్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయండి. స్ట్రగుల్స్ లేకుండా ఎలా మనం దేవుళ్ళం? ఆ స్ట్రగుల్స్ కాకుండా ఉంటుంది. స్ట్రగుల్స్ ఏమీ లేవు. కాకపోతే నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రతిదీ భయపడిపోతాను. నాలో ఉన్న మైనస్ అదనమాట. నన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకు ఇలా అన్నారు అనేది ఆలోచిస్తాను. పడుకుని ఎలా ఉంటుందండి, నేను ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో పంజాగుట్ నుంచి కుకట్పల్లి దాకా నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. 1 సింగిల్ పైసా లేదు ఆ టైంలో. అట్లా పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో అట్లా కొన్ని సిచ్యువేషన్స్. అలా తర్వాత చెప్పా కదా, దేవుడి దయ వల్ల ఇల్లు కొనుక్కొని ఈ స్థాయికి వచ్చారు. అవును, పుష్పాల రావడం అన్నది సుకుమార్ సారు, బన్నీ సారు, మైత్రి మూవీస్ లైఫ్లో మర్చిపోలేని ఒక, మన బాడీలో బ్లడ్ ఎలాగో వాళ్ళు అలా అయిపోయారు. నా బ్లడ్ లాగా అయిపోయారు నా బాడీలో. ఓకే, సూపర్. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, సూపర్.